హాయ్ గైస్, వెల్కమ్ టు మ్యానుఫ్యాక్షన్. నా పేరు సాయి కృష్ణ అలియాస్ ఎడ్ క్యాబ్రో. అండ్ ఇవాళ నేను 7:30 AM ద ఫ్యామిలీ స్టార్ ఫిలిం చూసి వచ్చాను. అండ్ ఇప్పుడు నేను నా థాట్స్ ఏంటి చెప్తాను. సో ఫస్ట్ మెయిన్ పాయింట్ వచ్చేస్తే స్టోరీ ఏంటంటే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ యొక్క పర్సనల్ లైఫ్ గురించి, అంటే వాళ్ళ ఫ్యామిలీ ఏంటి, వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటి, వాటన్నిటి గురించి కూడా హీరోయిన్ బుక్ రాస్తుంది. బుక్ ఆర్ కైండ్ ఆఫ్ థీసిస్. సో థీసిస్ రాస్తే అది హీరోకి తెలిస్తే ఆ ఇష్యూ ఎలా ఉంటుంది అంటే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ యొక్క పర్సనల్ ఇన్ఫర్మేషన్ని ఇన్వైట్ చేసి వాళ్ళ పర్మిషన్ లేకుండా బుక్ రాస్తే ఏంటనేది, దీనికి మళ్ళీ ప్యారలల్లీ లవ్ స్టోరీ అదంతా ఉంటుంది అనమాట. సో ఇది స్టోరీ లేని రకంగా చెప్పాలి అంటే దీంట్లో ఆ బుక్ డెఫినేషన్ ఏంటంటే ఏంటి పర్సన్ అసలు ఏ కైండ్ ఆఫ్ సాక్రిఫైసెస్ చేశాడు ఫ్యామిలీ కోసం అని, ఎలాంటి ఏం చేయగలడు ఫ్యామిలీ కోసం అనేది బేసిక్ లైన్. పర్ఫార్మెన్సెస్ పరంగా వస్తే అందరూ కూడా బాగానే చేశారు. ఎవ్రీవన్ ఇస్ కమెండబుల్. మృణాల్ కానీ విజయ్ గారు కానీ ఎవ్రీవన్ ఇస్ గుడ్. కానీ స్టోరీ పరంగా వస్తే కనీసం 45 minutes పడుతుంది. అంటే నీకు ఓకే ఇతడు ఫ్యామిలీ మ్యాన్ అని చెప్పడానికి నీకు 45 minutes తీసుకుంటారు. అండ్ దాన్ని ఎక్సలెంట్గా ఎగ్జిక్యూట్ చేశారా అంటే ఐ డోంట్ థింక్ సో. కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కొన్ని డ్రాగ్ ఉంది, అంతా కూడా ఉన్నది. అండ్ డ్రాగ్ అంటే ఏంటి, ఫ్యామిలీ కదా, డ్రామా కదా, డ్రాగ్ గురించి ఎలా మాట్లాడతారు మీరు, దట్ ఈజ్ హౌ ఇట్ సపోజ్ టు బి అంటే కాదు. అది డ్రామాలు చాలా చూసాం. సో ఇది బోర్ కొట్టే డ్రామా అనమాట ఫస్ట్ 45 minutes. అయితే ఇంకా స్టోరీ అంటే ఇంకా ఒక రకంగా చెప్పాలంటే ఇంట్రడక్షన్ అంతా కూడా నీకు చెప్పేద్దాం అనుకుంటారు, బట్ ఇట్ డజంట్ రియలీ సిట్ వెల్. తర్వాత నీకు లాస్ట్ 10 minutes ఇంటర్వెల్కి ముందు అంటే అప్పటి వరకు మీరు ఒక కైండ్ ఆఫ్ మధ్య మధ్యలో మాస్ మూమెంట్స్ వచ్చినా కానీ ఒక కైండ్ ఆఫ్ స్మూత్ గోవర్ధన్ చూస్తారు, అంటే విజయ్ గారి క్యారెక్టర్ పేరు. అండ్ ఎప్పుడైతే ఇంటర్వెల్ దగ్గరకు వస్తుందో 10 minutesలో వాడు పెట్టే ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో ఇంటర్వెల్ ముందు అది చాలా ఎక్కువ. అంటే ఏంటి, నీకు టోటల్ ఫిల్మ్ ఫస్ట్ నుంచి ఆ 45 నిమిషాలు జరిగే స్టోరీ కంటే ఇంటర్వెల్ ముందు జరిగే 10 నిమిషాల స్టోరీ చాలా బాగుంటుంది. అంటే ఏంటి, హౌ హీస్ హర్ట్, తన ఒక రేజ్ ఎలా ఉంటుంది, గోవర్ధన్ యొక్క రేజ్ ఎలా ఉంటుంది, తన కోపం ఎలా ఉంటుంది, మొత్తం అంతా చూపిస్తారు. అప్పుడు అసలు యూ విల్ ఎంజాయ్ అలాట్ 10 minutes. కానీ ఆ 10 నిమిషాలు కావాలంటే మీరు ముందు 45 నిమిషాల పాటు యూ హ్యావ్ టు సిట్. అదొకటి. ఇంటర్వెల్ అయిన తర్వాత కూడా ఇట్స్ ఎ సింపుల్ ప్లాట్. దాన్ని వాళ్ళంతా డ్రాగ్ కూడా చేయరు. అంటే క్లైమాక్స్ని సెట్ చేసుకోవడానికని ఒక ఎలిమెంట్ని యాడ్ చేస్తారు. అది అనిపించేది అందరికీ ఓకే దీన్ని వీళ్ళు క్లైమాక్స్లో వాడతారు ఒక యాక్షన్ బ్లాక్ కోసం అని అనుకుంటారు, అలాగే వాడతారు. అండ్ అది ఏమన్నా సెట్ అవుతుందా అంటే ఇట్స్ 50-50. అంటే నీకు స్టార్టింగ్ ఇనిషియేట్ అయినప్పుడు క్లైమాక్స్లో నువ్వు చూస్తే సో ఓకే వై డిడ్ దే డూ ఇట్, దిస్ ఇస్ క్లిషర్, అందరూ అలాగే చేస్తున్నారు కదా అన్నప్పుడు వై ఆర్ దే డూయింగ్ అనుకుంటావు. బట్ దానికి కొన్ని ఎక్స్ట్రా ఫ్లేవర్ యాడ్ చేస్తారు. అప్పుడు నీకు అనిపిస్తుంది ఓకే ఇట్స్ ఒక స్టోరీ, ద ఫ్యామిలీ స్టార్ అనే స్టోరీలో యాడ్ బ్లెండ్ అవుతుంది అని అనుకుంటావు. అయితే ఓవరాల్గా చెప్పాలి అని అంటే ఇట్స్ వన్ టైం వాచ్. అంటే నా ఒపీనియన్ పరంగా మీరు కావాలంటే మీరు కూడా వెళ్ళి మీ ఒపీనియన్ మీరు చూసుకోవచ్చు, కావాలంటే మీరు కూడా చెక్ చేసుకోవచ్చు. ఐమ్ నాట్ ఫోర్సింగ్ ఎనీవన్. కానీ ఇట్స్ వన్ టైం వాచ్ అనేది నా ఫీలింగ్. ఫిలింలో చాలా ఎలిమెంట్స్ మార్చచ్చు, స్క్రీన్ ప్లే పరంగా అన్నిటి పరంగా కూడా కొన్ని చేయొచ్చు. సజెషన్ ఇస్తున్నాడు అని అనుకోకండి, బట్ ఇట్స్ ఐ థింక్ ఇట్స్ అన్ ఓకే ఫిలిం. ఖుషీ కంటే బెటర్ అని అనుకోలేను. ఇట్స్ ఇన్ ద లైన్ ఆఫ్ ఖుషీ. కొన్ని చోట్ల అయితే ఇట్స్ గోస్ ఖుషి కంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, లగర్ కంటే 100 రెట్లు బెటర్ ఇది. అలా అని చెప్పేసి ఒక బ్లాక్ బస్టర్ విజయ్ దేవరకొండ గారికి వచ్చిందా అంటే ఐ డోంట్ థింక్ సో. అది ఫిల్మ్లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కానీ ఇక్కడ ఉన్న పెద్ద ఇష్యూ ఏంటంటే కథని ఒక వేలో చెప్పడం అనేది అదొక ఛాలెంజ్. అయితే అంటే ఛాలెంజ్ అంటే ఇట్స్ అ సింపుల్ స్టోరీ, కానీ దీన్ని నువ్వు ఎవరికి కేటర్ చేస్తున్నావు. ఫస్ట్ ఎలా స్టార్ట్ అవుతుందంటే ఇట్స్ అ ఫ్యామిలీ స్టోరీ. ఫ్యామిలీ మ్యాన్ స్ట్రగుల్స్ గురించి చూపిస్తూ ఉంటాడు. అండ్ తన యొక్క డెడికేషను, తన యొక్క హార్డ్ వర్క్ గురించి అన్నిటి గురించి చెప్తూ ఉంటారు అనే ఐడియాలజీతో స్టార్ట్ చేస్తారు. తర్వాత మాస్ ఎలిమెంట్ యాడ్ అయినప్పుడు ఓకే హీల్ డూ ఎనీథింగ్ ఫర్ హిస్ ఫ్యామిలీ అన్నదాకా వెళ్తారనమాట. అంటే ఒక బ్లాక్ ఉంటుంది అనమాట బిఫోర్ ఇంటర్వెల్లో, ఒక మాస్ బ్లాక్ ఉంటుంది. అక్కడ నీకు అనిపించేస్తుంది ఓకే హీల్ డూ ఎనీథింగ్ అని. అక్కడ బాగానే ఉంటుంది, స్టైల్ బాగుంటుంది. అంటే నీకు ఎలా అంటే ఎలా చెప్పాలి, ఒక ప్రాపర్ ఫ్యామిలీ డ్రామాతో ఫిలిం స్టార్ట్ అయింది. మాస్ ఎలిమెంట్స్ యాడ్ చేసి అందరికీ కూడా నచ్చే విధంగా చూపిద్దామన్నది ఇంటెన్షన్ అని అనిపించింది. దానికోసం అని కొన్ని లిబర్టీస్ తీసుకున్నారు. ఆ లిబర్టీస్ ఇబ్బందిగానే ఉంటాయి,
అంటే ఇబ్బందిగా అంటే నువ్వు కూర్చోలేవు, దేంట్లో కూర్చోవాలి. నేను ఇప్పుడు ఫ్యామిలీలో కూర్చోవాలా, లేదా ఫ్యామిలీ ఆడియన్స్లో కూర్చోవాలా, మాస్ ఆడియన్స్లో కూర్చోవాలా, దేంట్లో కూర్చోవాలి, ఇది నాకు నచ్చుతుందా లేదా అనే క్వశ్చన్లోకి వచ్చేసేస్తుంది. కొన్ని పాయింట్స్లో అయితే నీకు బోర్ కొట్టేస్తూ ఉంటుంది. ఆ స్టోరీ లైన్స్ అవి నెసెసరీ కాదు అంటే అవి. సో ఇది 2 hours 40+ minutes. సో 2 గంటల 40 నిమిషాల కంటే పైన 43 అనుకుంటే 47 అంత లెంత్ ఫిలింలో దే కెన్ ఈజీలీ చాప్ ఇట్ అవుట్ 30 minutes ఈజీగా చాప్ చేసి అనమాట. స్టిల్ దే కెన్ మేక్ ఇట్ వెరీ వెల్. అయితే నా ఫైనల్ వర్డిక్ట్ ఏంటంటే, నేను ఇది కేక్ అదిరిపోయింది అని చెప్పను, బాగానే ఉందా అంటే అది కూడా నేను చెప్పను. ఇట్స్ అన్ యావరేజ్ ఫిలిం అండ్ ఇట్స్ వన్ టైం వాచ్, కూర్చోవాలి. గొప్పగా ఉంటుందంటే అది నేను చెప్పను. బట్ దట్ ఈస్ మై రివ్యూ కంప్లీట్లీ. ఏంటి ఏమనుకుంటున్నాము, ఫుల్ బ్రేక్ డౌన్ అవన్నీ కూడా లైవ్ స్ట్రీమ్లోనో లేదంటే స్పెషల్ వీడియో ఏమన్నా ఉంటే మేము ఒకసారి లైక్ విల్ థింక్ అబౌట్ ఇట్ అండ్ చేస్తాము. బట్ నా పరంగా అయితే ఇట్స్ అన్ యావరేజ్ ఫ్లిక్. విజయ్ దేవరకొండ గారిని ఒక సౌమ్యమైన క్యారెక్టర్లో చూడటం అంటే కొంచెం కష్టంగా ఉంది. ఆయన చాలా ట్రై చేస్తున్నారు, ఇస్తున్నారు కూడా పర్ఫార్మెన్స్. కానీ ఐ థింక్ వీ వాంట్ ద మాస్ అర్జున్ రెడ్డి ఆర్ లైగర్ మాస్. అంటే లైగర్ స్టోరీ పరంగా కాదు, లైగర్లో ఆ రేజ్ కానీ ఆ యాక్షన్ కానీ ఉంటుంది కదా. సో అది విత్ అన్ ఎక్సలెంట్ స్టోరీతో చూడాలన్నది నా ఫీలింగ్ అనమాట. ఆయన కంప్లీట్ లైక్ డ్రామా లవ్ స్టోరీస్ అలా వెళ్ళకుండా ఐ థింక్ ఒక కైండ్ ఆఫ్ ఎ మాసీ ఫిలిం అనేది విజయ్ దేవరకొండ గారికి పడితే చాలా బాగుంటుంది నా ఫీలింగ్. ఖుషి ఇది అంతా లైక్ స్మూత్ సౌల్ సూతింగ్ ఫిలిమ్స్ అని స్టార్ట్ అవుతాయి. బట్ యూనో ఆ కట్అవుట్ను వాడుకోవాలంటే ఒక మాస్ ఫిలిం అయితే బాగా జస్టిఫై చేయగలరు నా ఫీలింగ్. సో దిస్ ఈజ్ మై రివ్యూ. మీకు ఎలా అనిపించింది సినిమా గురించి అనేది మీరు కామెంట్స్లో పెట్టేసేయండి. లైక్ చేయండి వీడియోకి, సబ్స్క్రైబ్ చేయండి ఛానల్కి. అండ్ దిస్ ఈజ్ సాయి కృష్ణ పెనుగొండ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ గైస్.